ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈ రోజు దీని ఒక వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 5వ వచనం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. సంతోషంతో పంట కోయాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అది తప్పక ప్రతి ఒక్క వ్యక్తి ఆశించేదే. కాకపోతే ఇక్కడ దేవుడు ఎవరు సంతోషంగా ఉంటారో స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు సంతోషంగా ఉండాలంటే తప్పక కన్నీళ్లు కారవాలి, కన్నీళ్లు కారుస్తూ విత్తాలి. ఏ విషయంలో అయితే నువ్వు కన్నీళ్లు కారుస్తూ విత్తుతావో ఆ విషయంలో తప్పక సంతోషమైన పంట కోస్తావు. అంటే ఒకవేళ ఆత్మీయంగా ఎదగాలి అనే ఆశ నీకు ఉండినట్లయితే తప్పక కన్నీళ్లు కారు. దేవుడు తప్పక నిన్ను ఆత్మీయంగా ఎదిగిస్తాడు. అదే రీతిగా నువ్వు ఉన్నతమైన స్థితిలో చేరాలి, నేను ఎక్కువగా నా కుటుంబంలో గొప్ప స్థితిలో నేను ఉండాలని నువ్వు ఆశపడినట్లయితే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ అదే రీతిగా నీ రక్తమును చెమటగా మార్చి ఎంతో కష్టపడగలిగితే అక్కడ నువ్వు విత్తిన విత్తనాన్ని బట్టి, అనగా విత్తిన కష్టాన్ని బట్టి దేవుడు ఫలితాన్ని నీకు ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రతి రంగములో ప్రతి స్థితిగతుల్లో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో ఆ రంగంలో తప్పక నువ్వు కష్టపడాలి. అప్పుడు దేవుడు తప్పక నీకు సంతోష గానములతో ఆయన పంట కోసే అవకాశాన్ని ఇస్తాడు. ప్రియమైన బిడ్డలారా, సంఘములో ఎదగాలని ఆశ నీకుంటే తప్పక నువ్వు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయి, దేవుడు ఎదిగిస్తాడు. ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయాసపడుతూ ఉన్నావా? కష్టపడు, ఇంకా కష్టపడు, దేవుడు తప్పక నీకు మేలు చేస్తాడు. ఇంకా నిరసించిపోకుండా ప్రభువులు నువ్వు ఏ విషయంలో ఎదగాలనుకుంటున్నావో, లేదా ఈ లోకంలో ఏ విషయంలో ఎదగాలనుకుంటున్నావో ఆ విషయంలో నువ్వు కన్నీళ్లు కారవగలిగితే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అన్నిటికంటే ప్రాధాన్యంగా ప్రభు పనిని మేలుగా ఎంచుకోండి. ప్రభు పనినే ఒక గొప్ప భాగ్యముగా ఎంచుకొని అక్కడ కన్నీళ్లు కారవండి, దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, కన్నీళ్లు కారవకుండా దేవుడు ఎంత మాత్రం మేలు చేయడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. తప్పక మనం కష్టపడాల్సిందే, ఈ లోకంలో కన్నీళ్లు కార్చాల్సిందే. అప్పుడే మనం గొప్ప స్థాయికి చేరతాం. ప్రభు తప్పక ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నాను. మీరు కూడా నమ్మినట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. నిజమే, కన్నీళ్లు కారుస్తూనైనా మేము ఎప్పుడైతే విత్తుతామో అప్పుడు సంతోషమైన గానములు పాడుతూనైనా మేము పంట కోస్తామని మీరు చెప్తా ఉన్నారు. ప్రభువా, ఏ స్థితిగతుల్లోని బిడ్డలు ఉన్నారో నీకు బాగా తెలుసు అయ్యా. ఎంత అనుకుంటున్నా అది చేయలేకపోతా ఉన్నారేమో అయ్యా, దానికి కారణం ఏంటో ఈరోజు మీరు చెప్తా ఉన్నారు. కన్నీళ్లు కార్చి నీ దగ్గర పొందుకోలేకపోతా ఉన్నారు, నిన్ను అడగలేకపోతా ఉన్నారు, ప్రార్థించలేకపోతా ఉన్నారు. ప్రభువా, ఈ దినం మొదలుకొన్నైనా ఇంకా నీ బిడ్డలు ప్రార్థించడానికి సహాయం దయచేయండి. వారి అక్కర్ల అవసరాలు ప్రతిదీ మీరు తీర్చండి. ప్రభువా, సంతోష గానములు పాడుతూ ఆనందంగా కుటుంబాన్ని వెళ్ళదీసుకోవడనే జ్ఞానమును నైనా బిడ్డలకు దయచేయండి. ప్రతి విషయంలో నీ సహాయం నీ బిడ్డలకు అందించమని, మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని ప్రభువా, ఈ వాగ్దానాన్ని తప్పక వారి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా అనేకులకు షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా అనేకులకు మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మంది హెల్ప్ చేస్తా ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయడానికి మేము ఎంతో సిద్ధపడతా ఉన్నాం. మీరు కూడా ఈ చక్కని పరిచయలో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానం తప్పక మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.